ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. బ్రదర్, నీ పేరు బ్రదర్? నా పేరు దినేష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ అంటే ఇక్కడ దగ్గరేనా? లోకలేనా? లోకలే. ఎట్లా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు? ఎట్లా? ఫస్ట్ టైం. ఎట్లా ఈ రోజు లోన్లు ఎన్ని తీసుకున్నారు బ్రదర్ మీరు? మొత్తం 10 గేదెలు తీసుకున్నారు. 10 తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు? రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్. ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు? కొంచెం రీజనబుల్ ఉంది. బయట కంపేర్ చేస్తే రీజనబుల్ ఉంది. మొత్తం ఎంత పడ్డాయి బ్రదర్ మీకు రేటు? మొత్తం 12,65,000 పడ్డాయి. 12,65,000. 10 బర్రెలు అంటే యావరేజ్ మీద మీకు 1,20,000 పడ్డది. 20,000 కొంచెం 26,000 అట్లా. 1,26,000 60 రూపాయలు చిల్లర పడ్డది. ఓకే. మీకు పాలు ఎన్ని గ్యారెంటీ ఇచ్చారు బ్రదర్? మనకు 6+ ఇచ్చారు. 6+ ఇచ్చినారు. లోన్ లో ఫ్రెష్ గేదెలు తీసుకున్నారా? ఎన్ని ఫ్రెష్ గేదెలు? మార్నింగ్ దిగినాయి పొద్దున. నేను మార్నింగ్ నుంచి ఇండే ఉన్నా. దిగేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు 10 గేదెల్లో మీరు ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా? నేను ఒకటి బన్నీ ఉంది, 6 ముర్రా, 3 జాఫరాబాద్. ఒకటి పంచకళ్యాణి కూడా ఉన్నట్టుంది కదా? పంచకళ్యాణి అదే ముర్రాలనే ఒక ముర్రాలో పంచకళ్యాణి. 6 ఒకటి పంచకళ్యాణి ఉంది, 5 ప్యూర్ ముర్రా, ఒకటి బన్నీ, 3 జాఫరాబాద్. ఇట్లా గ్యారెంటీ ఏమైనా ఇచ్చారా? గ్యారెంటీ అంటే ఇక మిల్కింగ్ 4 టైమ్స్ ఇక్కడ కూర్చొని చెక్ చేసుకోమని చెప్తున్నారు. చెక్ చేసి ఓకే అయితే తీసుకోలేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోమని మాట్లాడుతున్నారు. దానికైతే మీకు పాలకైతే గ్యారెంటీ అంటే పాలకైతే గ్యారెంటీ ఇచ్చినారు. కంపల్సరీ చూసుకోమని చెప్తున్నారు. 3 లేదా 4 పూటలు రెఫర్ చేస్తారు. ఎవరైనా తీసుకొచ్చా బ్రదర్ ఇక్కడికి వచ్చి? ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. నేను ఇంచుమించు నేను ఒక 4 months నుంచి తిరుగుతున్నా ఇక్కడ. రీజనబుల్ అండి. బయట ఎక్కడ చూసారా? ఎందుకంటే మనకు గ్యారెంటీ ఇస్తున్నారు కదా అన్న. కంపల్సరీ నీకు ఏమైనా తేడా వస్తే కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా ఎంబడే. బయట ఎక్కడ చూసారా బ్రదర్? లేదు, బయట చూసినాం కానీ ఇంత గ్యారెంటీ ఇవ్వలేరు. వన్స్ ఒకసారి గేట్ దాటినామంటే ఇక మాకు సంబంధం లేదు అన్నట్టు. బయటకు వెళ్తే సంబంధం లేదు. వీళ్ళైతే మీకు గ్యారెంటీ కొంచెం ఇచ్చారు. అంతే. ఒకసారి మీకు గేదెలు చూపండి బ్రదర్. ఇట్లా మొత్తం అక్కడ మీది షెడ్ మొత్తం తయారైందా? ఫస్ట్ టైం రెడీ అయింది. రెడీ అయినాకనే యానిమల్స్ కి వచ్చిన నేను. ఎంత అయింది బ్రదర్ మొత్తం షెడ్ ఖర్చు? షెడ్ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయిందన్న. 6 to 7 lakhs దాకా అయింది. 6 నుంచి 7 లక్షలు అయింది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది బ్రదర్? రాయల్ డైరీ ఒక 2 kilometers ఉంటుంది. దగ్గరే. ఫస్ట్ ఎనిమల్స్ ఇవేనా? ఎందుకంటే మనకు కూడా ఉండాలి కదా కొంచెం నమ్మకం. అందుకే దగ్గర తీసుకుంటే బాగుంటది అన్నట్టు. ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చి చూసుకొని మనం వచ్చి అడిగేటట్టు ఉండాలి కాబట్టి దగ్గర పెట్టుకున్నాను నేను. అంటే కూడా చూసినాము కానీ ఉన్నాయి ఒక 5,000 అటు డిఫరెన్స్ ఉంది కానీ మనకు గ్యారెంటీ ఉంది కదా, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మనకు ఒకవేళ బయట మనకు ఎక్కడ మిల్క్ తీసుకోకపోయినా కూడా ఆయన తీసుకుంటాను గ్యారెంటీ ఇస్తున్నాడు. ఒకవేళ లేబర్ ఏమైనా ఇబ్బంది పడితే కూడా నేను పంపిస్తాను ధైర్యం ఇస్తున్నాడు. ఏది ఉన్నా కానీ చూసుకుంటా. నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేసేటోళ్ళకైతే నమ్మకంతో చేసుకోవచ్చు. ఎట్లా బ్రదర్? ఓన్ డబ్బులైనా ఏమైనా లోన్ తీసుకున్నట్లు? లోన్లు ఏం తీసుకోలే అన్న. లోన్లు తీసుకుంటే ఆగమవుతాం. ఇలా లోన్లు తీసుకొని పెట్టుకోవద్దు. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా ఇచ్చేటివి కావు కదా. గ్యాప్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇబ్బంది. ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందా బ్రదర్ ఏమన్నా గేదెల మీద? ఉంది, ఒక 1 year అట్లా ఎక్స్పీరియన్స్ ఉంది. బయట ఫామ్లలో తిరిగిన బాగా తిరిగి చలో చెయ్యొచ్చు మనం అన్నట్టు దిగినాం. ఇక ఈ మామూలుగా పాలు అంతా సెట్ చేస్తున్నారు కదా ఎవరైనా బయట? అంటే ఎంత పోయాలా? బయటతో కంపేర్ చేసి వీళ్ళే మంచి రేట్ ఇస్తున్నారు నాకు, అందుకే వీళ్ళకే ఇస్తున్నారు. పాలు డీలకే వస్తారా? వీళ్ళకి ఎంత ఇస్తున్నారు లీటర్? మనకు బయట కన్నా ఇక్కడ 68 నుంచి 70 లోపల ఇస్తామని మాట్లాడి. 68 నుంచి 70 రూపీస్ ఇస్తాను. బయట ఎంత పడుతుంది? బయట 65 అడుగుతారు. 65 అడుగుతున్నారు. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 3 నుంచి 5 రూపాయలు వీళ్ళు ఎక్కువ వస్తుంటారు. సరే బ్రదర్, ఒకసారి మీ గేదెలు చూపించండి ఒకసారి. వీడి నుంచి 1 2 3 ఒకసారి చెప్పండి. ఇప్పుడు దాని దూడ అదే ఎట్లా మీరు తీసుకునే దాంట్లో ఎన్ని నెలలకు దూడలు ఉన్నాయి బ్రదర్? మేము తీసుకునే దాంట్లకు అంటే నేను తీసుకునే అన్ని ఆల్మోస్ట్ దూడలు ఉన్నాయి. 9 వచ్చినాయి లోడ్ మొత్తం. ఇలా 9 ఒక్కదాన్ని చచ్చిపోయిందంట. నేను తీసుకున్న వాటికి అన్నిటికీ దూడలు ఉన్నాయి. ఇట్లా మగవి ఉన్నాయి, ఆడనే బ్రదర్? మాక్సిమం మగవి ఉన్నట్టున్నాయి కదా? మ్యాక్స్ అన్ని మగవే ఉన్నాయి. ఒక్కటి ఆడది వచ్చింది మన అదృష్టానికి. ఓకే, ఇది 1, నెక్స్ట్ ఇది 2. ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది ఎన్నోది ఉంటుంది? ఇది రెండోది.
రెండోది ఇది రెండోది అన్ని మాక్సిమం అంటే నీకు తీసుకున్న జాఫరాబాద్ లో ఏమైనా ఉంటే మూడో ఉంటాయి. జాఫరాబాద్ మొత్తం 3 ఉన్నాయి. ఇంకోటి లాస్ట్ ఒకటి మూడో అయితే ఉంది. మిగతా అన్ని 2 అయితేనే తీసుకున్నాం మొత్తం. ఈవెన్ ఎన్ని ఇయొచ్చు బ్రదర్ మీ అంచనా? ఈవెన్ ఇయొచ్చు జాఫరాబాద్ పెట్టి ఫస్ట్ ఈవెన్ ఇయొచ్చు నీ అంచనా? ఇవైతే నేను గెస్ చేసిన ప్రకారం 5-6 వరకు వస్తాయి అని అనుకుంటున్నా. 5 రోజుకు 10 అయితే మినిమం ఇస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 11 అయితే పక్క వస్తాయని అనుకుంటున్నా. ఇక వాళ్ళైతే 6+ అంటున్నారు. చెక్ చేసే తీసుకోపో లేకపోతే ఈయన వదిలేసి వెళ్ళిపో అని మాటిస్తున్నారు. చూడాలి ఉంటా కంపల్సరీ. ఇది 3 ఇది లేదు బ్రదర్ ఒకసారి. ఇది ఒకటి 4 4 సరే ఓకేలే బ్రదర్. 4 ఇది ఒకటే బ్రదర్. ఇది 4 ఇది ఒకటి 5 ఇది రాదా? ఇది కూడా 3 7 వరకే అంతేనా? 7 వరకు ఎన్ని? 1 2 3 4 5 6 7 7 వరకు 6. అది ఒకటి పంచకళ్యాణి ఆ పక్కదే అంటే అది తీసి అక్కడ కట్టేసినారు. అట్లా కన్ఫ్యూజ్ అయినా నేను. 7 వరకు ఈ యానిమల్స్ పంచకళ్యాణి. ఈ పంచకళ్యాణి వచ్చేసి ఇది గావన్ కదా. ఎన్ని రోజులు వచ్చు బ్రదర్ ఇది అందాజ? ఇది మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ వరకు రేపటి వరకు వినేస్తుందా? ఇది 3 రాళ్ళలో పంచకళ్యాణి చూడొచ్చు. వీళ్ళ దగ్గర రెగ్యులర్ వస్తుంటాయి బ్రదర్ లోడ్స్ ఇక్కడ? రెగ్యులర్ వస్తుంటాయి. మీకు కొన్ని ఒక్కొక్కసారి 1 వీక్ ఒకసారి గ్యాప్ ఇస్తాయి. అట్లా ఒక్కొక్కసారి 10 డేస్ ఒకసారి వస్తుంది, 5 డేస్ ఒకసారి వస్తుంది. అట్లా మీరు జాఫరాబాద్ ముందే చూసుకున్నారు కదా? జాఫరాబాద్ 3 డేస్ బ్యాక్ వచ్చి చూసుకొని పోయినా నేను. ఒకసారి చూపండి. 50 జాఫరాబాద్ దూళ్ళు ఉన్నాయి. జాఫరాబాద్ దానిలో 2 ఉన్నాయి, ఒకదానికి లేదు. 2 ఉన్నాయా? లేదు 3 ఉన్నాయి. మళ్ళీ నాకు చేంజ్ చేసినట్లే వాళ్ళు. ఈ 2 ఇదా? ఈ 2 ఎన్ని అయితే ఉంటది ఇది జాఫరాబాద్? 3ది. జాఫరాబాద్ మొత్తం 3 తీసుకున్నారా? ఈ 2 అండ్ లాస్ట్ నుంచి అది అవుతుంది. అదే ఈ 2 అదే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? గుజరాత్ జాఫరాబాద్? మనకు అడ్రస్ అయితే చెప్పలేరు. జాఫరాబాద్ మోస్ట్లీ గుజరాత్ నుంచి తీసుకొస్తారు మామూలుగా అయితే. ఇది 2 ఇదా? ఇవన్నీ వచ్చు బ్రదర్ అందాజుగా ఇవి జాఫరాబాద్ లో? అదే 6 అని చెప్తున్నారు. గ్యారంటీ 6 అంటున్నారు జాఫరాబాద్ లో. మురాతో పోల్చుకుంటే జాఫరాబాద్ లో కొంచెం పాలు ఎక్కువ ఇస్తాయి. పాలు ఎక్కువ ఇస్తాయి. కొంచెము ఈనడం కూడా కొంచెం లాక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మనకి. జనరల్ హైదరాబాద్ లో పాలు రేట్ ఎక్కువ ఉంటది కదా. మీ సైడ్ ఇక్కడ మీరు ఎక్కడ బయట సర్చ్ చేసుకోలేదు? మనము ఓన్ గా షాప్ పెట్టి అమ్ముకుంటే రేట్ ఎక్కువ ఉంది. మనము అట్లా ఇక్కడ హోటల్స్ కు అట్లా ఇక్కడ ట్రై చేసుకుంటే మంచి రేట్ చాలా ఉంది కదా. ఇక్కడ చాలా ఉన్నాయి ఫార్మ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో మోస్ట్లీ అందరూ స్వీట్ షాప్. మనం మొత్తం హైదరాబాద్ మొత్తం తిరగలేము కదా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ప్రకారం చూసుకోవాలి కదా. అంటే జనరల్ గా అయితే స్వీట్ షాప్ కోసం సరే 75 అట్లా కట్టిస్తున్నారు. అంటే చూడాలి తిరగాలి. నేను అంత స్వీట్ షాప్స్ దాకా తిరగలేను. హోల్సేల్ షాప్స్ దాకానే పోయినా. అట్లా మనకు ఆ రేట్ చెప్పినారు. హోల్సేల్ షాప్లలో అంతే తీసుకుంటారు. 65. ఇక కొంతమంది ఇక నీకు ఫ్యాట్ % పెరిగితే 68 దాకా ఇస్తాము అని మాట్లాడి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇళ్ళ తిరిగి పోసుకుంటే మామూలుగా ఇళ్ళ తిరిగి పోసుకోవడం అంటే మళ్ళీ ఒక మంచిగా పెట్టాలి. అంత పని ఉంటుంది. అది 100 రూపీస్ దాకా పోతున్నాయి. మామూలుగా బయట అయినా సరే ఇప్పుడు అంటే జనరల్ గా కౌంటర్ దగ్గర అయినా సరే 90 రూపాయల దాకా హైదరాబాద్ లో పోతున్నట్టే ఉంది. లేదు షాప్ లో తీసుకుంటే మీకు 80 రూపీస్ లీటర్ ఉంది. అది కూడా మీరు వాటర్ కలిపి అవి కలిపి అమ్ముతారు. అంతా ప్యూర్ మనము మంచిగా తిరిగి అంటే 100 దాకా వస్తాయి. ఇంటింటికి తిరిగి అమ్ముతే అంత ఓపికతోని. అట్లా మొత్తం ఇట్లా ఏమన్నా నాటినారా? సూపర్ నేపియర్ ఇట్లా గడ్డి? ఇప్పుడు నేనైతే ఇంకా వేయలేదు, వేస్తున్నా. ఏం పెడుతున్నారు గేదెలకు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాననే పెడుతున్నా. పత్తి చెక్క, అదే కందిపొట్టు అవి పెడుతున్నా, గోధుమ పొట్టు. మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ అంటే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కడ నాటుతున్నారు? లేదు కొంచెం తెలిసిన వాళ్ళే తీసుకున్నా. ఇప్పుడు ఇళ్ళల్లో మనము ల్యాండ్ లకు ఎక్కువ పెట్టినామంటే ఆగమైపోతాం. మళ్ళీ అంత రిస్క్ తీసుకోలేదు. అంటే మీ ఫామ్ కు దూరంగా పెడుతున్నారా? అంటే అర్థం ఫామ్ లోనే మొత్తం అందులోనే ఫామ్ లోనే సెటప్ చేసిన. గడ్డి కూడా అందులోనే. మళ్ళీ దానికి దీనికి సపరేట్ చేసుకుంటే ఇక మనం మొత్తం అంటే ఓన్ ల్యాండ్ కాదా? ఓన్ ల్యాండ్ కాదు, లీజ్ కి తీసుకున్నాం మొత్తం. 2 acres ల్యాండ్ లోని షెడ్ మొత్తం వాళ్ళదేనా? మా అంటే ఒక 5 గుంటలు షెడ్ వేసినాము, మిగతా అంతా గడ్డి వేసేస్తాం. అంటే మీరు ఓన్లీ ల్యాండ్ లీజ్ తీసుకొని మీరు వేసుకున్నారు ఓన్ షెడ్? షెడ్ మేము తీసుకున్నాం.
షెడ్ మేము వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఏమంటారు, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు? మేము 5 సంవత్సరాల దాకా అగ్రిమెంట్ చేసుకున్నాము. వాళ్ళైతే ఎన్నన్నా పెట్టుకో అంటే తెలిసిన వాళ్ళు కొంచెం మనకు అయితే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన షెడ్ అంత వేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకు వెళ్ళిపోమన్నారు, అది పెద్ద బ్యాండ్ పడుతుంది. అదే ఇట్లా అగ్రిమెంట్ చేసుకుని ఒక 5 అంటే అంత కష్టపడి వేసుకున్నందుకు 5-10 సంవత్సరాలు గ్యారెంటీ అగ్రిమెంట్ లో మీరు మెన్షన్ చేసుకోవాలి అది ఖచ్చితంగా. నువ్వు ల్యాండ్ ఖాళీ చేసేటప్పుడు నువ్వు ల్యాండ్ అది షెడ్ రేట్ కట్టిస్తావా లేకపోతే నేనే వీక్కొని పోవాలా అన్నది అవన్నీ నువ్వు క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. లేకపోతే నాకైతే వాళ్ళే కట్టిస్తా అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినారో దాని వాళ్ళకి చెప్పారా, ఇంత ఖర్చు అయింది, మొత్తం బిల్స్ కూడా మొత్తం వాళ్ళకి ఇచ్చేసి నాకు అప్పటి వరకు నేను మెయింటైన్ చేసిన వరకు కొంచెం ఒక 10-15% మైనస్ చేసి మార్కెట్ రేట్ ఏముందో చూసి ఇచ్చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. అది అట్లయితే ఓకే, కానీ లాస్ట్ లో మళ్ళీ తెలియని వాళ్ళనుకో వెళ్ళిపోయి మనం అంతా 5-6 లక్షలు 7 లక్షలు పెట్టి షెడ్ వేసి అట్లా ఊకనే వదిలేలేము కదా సార్. అవును, చూడొచ్చు. మొత్తం వచ్చేసి బ్రదర్ మొత్తం 10 గేదెలు 10 గేదెలలో ఎన్ని జాఫ్రా? 3 జాఫ్రా, ఒకటి పంచకళ్యాణి, మిగతా ముర్రా, మొత్తం కలిపి 12,65,000 పడ్డాయి. ఈ జాఫరాబాద్ దానిలో దూడలు ఏమి ఇక్కడే ఉన్నాయా? ఒకటి ఇది ఈ 2 మొత్తం మాక్సిమం నువ్వు ఉన్న దాంట్లో ఒకదానికి 9 దానికి దూడలు ఉన్నాయి, ఒకదానికి మాత్రం దూడలు లేవు. లేదు ఆల్మోస్ట్ అన్నిటికి ఉన్నాయి. 10కి 10 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పంచకళ్యాణి ఈయనకి ఉంది, 9కి 9 దూడలు ఉన్నాయి. 9 దూడలు ఉన్నాయి. దాంట్లో 3 ఆడ దూడలు ఉన్నాయి, మిగతా అమ్మవాళ్ళు. హర్యానా నుంచి వచ్చే దానికి అటు సైడ్ నుంచి వచ్చే మాక్సిమం మగదూడలే వస్తున్నాయి కదా మొత్తం. బయట కూడా ఎక్కువ మాక్సిమం చూస్తున్నా ఒకటి ఆడదూడ, అది ఆడదూడ ఉంది, అది కూడా పొద్దున వచ్చేటప్పుడు బండిలో ఏంటిందంట. మాక్సిమం అటు సైడ్ నుంచి తెచ్చే దానికంటే సెమెన్ ఉంటది, అంటే సెమెన్ వల్లనే అవన్నీ. హర్యానాలో మాక్సిమం హర్యానా, గుజరాత్ సైడ్ మాక్సిమం మొత్తం సెమెన్ తోనే ఉంటాయి అక్కడ నుంచి వచ్చేటివన్నీ. సరే బ్రదర్, అయితే ఫస్ట్ టైం బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ గేదెలు తీసుకున్నారు, మొత్తం 10 గేదెలు ఆల్రెడీ చూసాం కదా. జాఫ్రాబాద్, ముర్రా, పంచకళ్యాణి తీసుకున్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.